మీకు నాకు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే బెండకాయ కర్రీ తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో ఈరోజు బెండకాయ కర్రీ రెసిపీ చూసేయండి. ముందుగా అరకేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోండి. కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేగిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకోండి. ముక్కలను కట్ చేసిన తర్వాతకి కొద్దిసేపు ఆరబెట్టుకోండి. కూర జిగుటుగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి టేస్ట్కి సరిపడా కారం వేసుకుని అందులో కొన్ని వాటర్ వేసి అలాగే కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చాక లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ వేసి కొద్దిసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.